అందరం ఒకసారి భక్తితో చేతులు చాచి దేవుని నామాన్ని స్తుతించుకుందాం. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. ప్రైజ్ ది లార్డ్ Praise the Lord. హల్లెలూయా Hallelujah. ప్రైజ్ ది లార్డ్ Praise the Lord. యేసువా వందనం యేసువా వందనం. యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం. తండ్రి వందనం తండ్రి వందనం. తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం త్రియేక దేవా స్తోత్రం. త్రియేక సర్వేశ్వర వందనం త్రియేక సర్వేశ్వర వందనం. త్రియేక సర్వేశ్వర స్తోత్రం త్రియేక సర్వేశ్వర స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా త్రియేక సర్వేశ్వరుని త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఏంటి ఈ త్రియేక సర్వేశ్వరుని మహోత్సవం అంటే చాలా స్పష్టంగా మనందరికి కూడా శ్రీసభ వివరిస్తుంది. దేవుడు ఒక్కడే. దేవుళ్ళు ఎంతమంది అండి? ఒక్కడే. కానీ తనను తాను ముగ్గురు రూపాలలో మనకి వ్యక్తపరచుకున్నాడు, తెలియజేసుకున్నాడు. ఇది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క అభీష్టము. ఇప్పుడు మనందరికీ ఒక ప్రశ్న రావచ్చండి, జాగ్రత్తగా వినండి. ఒకే దేవుడు ముగ్గురులాగా ఎందుకు ఉండాలి? అసలు ఎలా ఉంటాడు? అసలు ఈజ్ ఇట్ పాసిబుల్? ఉంటారా? దానికి నేను ఒక చిన్న ఉదాహరణ మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా వినండి. దీన్ని ఏమంటాం మనం అందరం? క్యాండిల్, కొవ్వొత్తి. దీని వరకే, కింద దాన్ని చూడమాకండి. అందుకే నేను వేరే కొవ్వొత్తి తెప్పించుకున్నాను, మీరు దీన్ని చూస్తారని. దీన్ని ఏమంటారు? క్రొవ్వొత్తి అంటారు, అంతేనా? ఇంకా కొత్త పేరు ఏమైనా ఉంది తెలుగులో దీనికి? మరి చెప్పండి గట్టిగా, ఏమంటారు దీన్ని? గట్టిగా. వెరీ గుడ్. నాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఒకటే కొవ్వొత్తా లేకపోతే 4-5 కొవ్వొత్తులా? ఒకటే కొవ్వొత్తి. కొంతమంది కనపడతలేదా? చాలామంది ఉన్నారు. ఒకటే కొవ్వొత్తా 4-5 కొవ్వొత్తులు ఉన్నాయా? ఇక్కడ 3 కొవ్వొత్తులు ఉన్నాయా? ఒక కొవ్వొత్తు ఉందా? ఒకటే ఉంది. సరే, ఈ తెల్లగా ఉంది చూడండి ఇక్కడ చుట్టూ, దీన్ని ఏమంటారు? ఏమంటారు? వ్యాక్స్, మైనం కదా. అది వేరు యాక్చువల్గా. ఓకే. తర్వాత మధ్యలో ఒక దారం ఉంది. ఏముంది మధ్యలో? దారం ఉంది. పైన ఏముంది? వెలుగుంది. సో మనం ఈ మూడింటిని వేరు చేయగలమా, చేయలేమా అంటే మనం చూడటానికి, మనం అర్థం చేసుకోవటానికి 3గా కూడా చూడొచ్చు దీనిని. మైనం, మధ్యలో దారం, ఆ తర్వాత పైన ఉన్నటువంటి వెలుగు. మూడులాగా మనం చూస్తున్నాం, మనకు కనబడుతుంది. కానీ నేను మొదట్లో వెడిగా ప్రశ్నని, ఇదేంటి అంటే వెంటనే ఏమంటాం? దీన్ని క్రొవ్వొత్తి అంటాం. సో ఇట్ ఈస్ ఓన్లీ వన్, ఒకటే. ఇది ఒకటే. కానీ మనం దానిని విడివిడిగా చూసినప్పుడు అది ఎన్ని అవుతుందండి? 3 అవుతున్నాయి. కెన్ యూ గివ్ మీ 1 more క్యాండిల్? బ్రింగ్ మీ 2 more క్యాండిల్స్ ఫాస్ట్. 2 more క్యాండిల్స్. చాలా చాలా హెల్ప్ఫుల్ అన్నమాట అర్థం చేసుకోవడానికి. ఇంకొక చిన్న పరీక్ష మీకు చూపిస్తాను. బికాస్ అండర్స్టాండింగ్ ట్రినిటీ ఈజ్ నాట్ దట్ ఈజీ. త్రియేక దేవుని అర్థం చేసుకోవటం అంత సులువు అసలు దేవుని అర్థం చేసుకోవటం అంత సులభం కాదండి. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. ఒత్తు పైకి లావుగా, కెన్ యూ పుల్ అది. ఇప్పుడు మీరందరూ జాగ్రత్తగా చూడండి, ఒక విచిత్రం జరుగుద్ది, చాలా ముఖ్యమైనది, మీకు అర్థమవుద్దని పెట్టాను. నాకు కొంచెం ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి కమ్, ఇట్స్ ఇంపార్టెంట్.
దీన్ని కొంచెం ఇలా వంచి పట్టుకో. తెలుగా ఇంగ్లీషా? తెలుగు. వెళ్తేనా తానిచ్చి పట్టుకో, కొంచెం పైకి ఎత్తు. ఇంకా 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 ఇప్పుడు మీకు ఎన్ని వెలుగులు కనపడుతున్నాయి? 3. జాగ్రత్తగా చూడండి. బ్రింగ్ ఇట్ టుగెదర్. ఇప్పుడు మీకు ఎన్ని వెలుగులు కనపడుతున్నాయి? జాగ్రత్తగా చూడండి. 3 1? ఎందుకని 3 అంటల్లా? ఇప్పుడు ఏమైపోయినాయి? ఇట్స్ నాట్ 3. ద ఫైర్ ఈస్ ద సేమ్. 1 అయిపోయింది. కాబట్టి రైట్ దిస్ అండ్ కీప్ ఇట్ బ్యాక్. చిన్న ఉదాహరణ మీకు ఇవ్వాలనుకున్నాను. ఎప్పుడైతే 3 క్రొవ్వొత్తులు వేరుగా మనకు కనబడ్డాయి, అర్థమైందా? కానీ అది ఒక్క వెలుగులాగా వెలగలిగిన శక్తి దాంట్లో ఉంది. అది దేవుని యొక్క చిత్తం. ఒక చిన్న ఉదాహరణ. ఈజ్ ఇట్ పాసిబుల్ ఒక్క దేవుడే ముగ్గురులాగా ఉండటం? 3 కొవ్వొత్తులు ఒకటిగా మారగలిగినప్పుడు, 3 కొవ్వొత్తులే ఒక వెలుగులాగా రాగలిగినప్పుడు దేవుడికి అది పాసిబుల్ కాదా? అది ఆయన చిత్తం ప్రియులారా. అది ఆయన చిత్తం. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడే స్వయంగా ఎందుకు ఈ విధంగా త్రిత్వంతుడై ఉన్నాడు అంటే, కాలానుగుణముగా తన బిడ్డలమైన మన మీద తన కృపను చూపించటానికి ఆయన ముగ్గురుగా తనను తాను మనకి బహిర్గతం చేసుకున్నాడు. అది తన ఇష్టం, తన కోరిక, తను కావాలని కోరుకున్నాడు. ఇప్పుడు నిదానంగా పిత, పుత్ర, పవిత్రాత్మ అనే పదాలు బైబిల్లో ఉన్నాయా, లేకపోతే మనం సొంతగా చెప్పుకుంటున్నామా? 325 ప్రాంతంలో, 325 సంవత్సరాల ప్రాంతంలో నిశ్చయ క్రీడ్, నిశ్చయ కౌన్సిల్ అనేటివి జరిగింది. ఎక్కడ? కాన్స్టాంటినోపిల్లో. అక్కడ ఈ నిర్ణయాన్ని చేశారు శ్రీసభ. ఏమని? దేవుడు ఒక్కడే కానీ త్రిత్వంతుడై ఉన్నాడు. గాడ్ ఈజ్ వన్ బట్ హీ ఈజ్ ట్రినిటీ. హీ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ 3 ఫార్మ్స్ అనని మనకి ప్రకటించారు. దాన్ని మనం విశ్వాస ప్రమాణంలో చెప్పుకుంటాం. ఒకసారి చెబుదామా? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. ఎవరిని విశ్వసిస్తున్నా? సర్వేశ్వరుని. ఏ సర్వేశ్వరుని? పితైన సర్వేశ్వరుని. ఆ మాట ముఖ్యం. మనం ఆ ప్రార్థనలో చెప్తాం. ఏమని చెప్తాం? పరలోకమును భూలోకమును అందులో ఉన్న సమస్తమును నిన్ను నన్ను సృష్టించినటువంటి పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. నెంబర్ 1. అది తండ్రి అయిన దేవుడు. విశ్వాస ప్రమాణంలో ఉంటుందండి ఇది. తర్వాత అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. చాలు. ఎవరిని విశ్వసిస్తున్నామంటే తర్వాత ఆ యేసుక్రీస్తు పరలోక తండ్రి యొక్క ఏకసుతుడైనటువంటి యేసు ప్రభువు, మన నాథుడు అయినటువంటి యేసుక్రీస్తుని, త్రిత్వములో 2వ వ్యక్తిని మనం రోజు చెప్తాం ఈ ప్రార్థన. ఇందులోనే త్రిత్వం ఉంది. తర్వాత అతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతు అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. చాలు. ఎందుకంటే వివరణ ఉండాలండి. ఏం చేశాడు పరలోక తండ్రి? ఏం చేశాడో మనం మొదటి సెంటెన్స్లో మనం తెలుసుకున్నాం. ఆయన పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుడు. ఆయన తండ్రి అయిన దేవుడు, పిత అయిన దేవుడు. నిన్ను నన్ను కూడా కలుగజేశాడు. అర్థమైందా? ఆయన పిత అయిన సర్వేశ్వరుడు, సృష్టికర్త, సకలాన్ని కలుగజేసినటువంటి వాడు. పుత్రుడైన సర్వేశ్వరుడు, మన నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నామని చెప్పాం కదా. ఎవరైనా పవిత్రాత్మన కన్యమరియమ నుండి గర్భమై ఈ లోకంలో జన్మించాడు. అంతేకాదు, ఆయన మన కొరకై సిలువలో పోన్సు పిలాతుని యొక్క అధికారమునకు లోబడి సిలువ మీద కొట్టబడి మరణించి 3వ నాడు సమాధిలో నుండి లేచాడు. లేచి ఆ విధంగా మనందరికి నిత్య జీవితాన్ని ఇచ్చినటువంటి వారే పుత్రుడైన సర్వేశ్వరుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒకే ఒక సెంటెన్స్ ఉంటుంది. ఏంటిది అది? చెప్పండి వ్యక్తితోటి. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. త్రిత్వం అనేటువంటిది మనకి విశ్వాస ప్రమాణంలో చాలా స్పష్టంగా కనబడుతుందండి. వాళ్ళు ఏం చేశారో కూడా అందులో అర్థమవుతుందండి. చాలాసార్లు మనం ఈ విశ్వాస ప్రమాణాన్ని అర్థం లేకుండా, అర్థం తెలియకుండా మనం ప్రార్థన చేస్తాం. ఆ ట్రినిటీ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ దిస్ ప్రేయర్. ఇఫ్ యూ ప్రే
meaningfully and carefully with understanding, you will understand what Trinity is, what Trinity is in this prayer. క్రీడ్లో మనకు కనబడుతుందండి. ఇది ఎప్పుడు వచ్చిందండి? ఈ విశ్వాస ప్రమాణం సుమారుగా క్రీస్తు శకం AD 325. అంటే అప్పుడు ఈ నిశ్చయ క్రీడ్ అంటే విశ్వాస పరమరహస్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే మనందరం అడగాల్సింది ఏంటంటే, ఇది శ్రీసభ ఏర్పాటు చేసుకుందా? కాదు, బైబిల్లో ఉంది త్రిత్వం అనేటువంటిది. ఒకసారి చూస్తారా దయచేసి? వాక్యాన్ని చదవండి నా కోసం. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయం. దాని బదులుగా మత్తయి శుభవార్త 20వ అధ్యాయం తీసుకోండి ముందుగా, ఇంకా క్లియర్గా ఉంటుంది. 28వ అధ్యాయం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము. యేసు ప్రభు చెప్తున్నారండి, మరణించి ఉత్థానమయ్యారు. ఉత్థానమై మోక్షారోహణం కావడానికి యేసు ప్రభు ముందు ఏమంటున్నారు? మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి చదవండి. యేసు వారి దగ్గరకు వచ్చి, యేసు వారి వద్దకు వచ్చి వారితో ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వండి. చూడండి, యేసు ప్రభువే స్వయంగా ఈ పదాలు వాడుతున్నాడు. వాడారా లేదా బైబిల్లో? పిత పుత్ర పవిత్రాత్మ. ప్రియులారా, అందరు గుర్తుపెట్టుకుని నా కళ్ళు చూడండి. మనం ప్రతిరోజు కూడా కథోలికులకే ఉన్నటువంటి గొప్పతనం ఇది. ద ప్రివిలేజ్ ఆఫ్ ఓన్లీ క్యాథలిక్స్, దట్ ఈస్ సైన్ ఆఫ్ ద క్రాస్. Whatever we do, whatever small work and big work we do, we immediately put the sign of the cross. Wonderful. This is Trinity, what we do each day. Before the beginning of every activity, what we do is Trinity. ఆ ట్రినిటీని మనం జ్ఞాపకం చేసుకుంటాం. బాధాకరమైన విషయం, ఇతర క్రైస్తవుల సిలువ గుర్తుని వేరండి వాళ్ళు. కానీ మనం అదృష్టవంతులంగా మనం భావించాలి. మనం భావించుకోవాలి. ఇదిగో ఇక్కడ మనం నొసటి మీద ఏం చెప్తామండి? పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఇది ఈ సిలువ గుర్తు అనేటువంటి గొప్ప ప్రార్థన అండి. మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే, అర్థవంతంగా దాన్ని చేయగలిగితే అక్కడే ప్రార్థన ఉంటుందండి. అక్కడే ప్రార్థన ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు త్రిత్వంతుడై ఉన్నాడు. తనను తాను మనకి తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా వెరుకపరుచుకున్నాడు. తండ్రి దేవుడు మనందరిని సృష్టించాడు, మన కొరకే సకలాన్ని కలుగజేశాడు. కలుగజేయటం మాత్రమే కాదు, ప్రేమామయుడు. మానవుని తన రూపంలో చేసుకున్నాడు. హౌ డిడ్ గాడ్ క్రియేట్ us? ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. తన యొక్క ఆకారంలో చేసుకున్నాడు. ప్రేమ దేవుడికి మనం అంటే పిచ్చి ప్రేమ, మామూలు ప్రేమ కాదు. పాపం చేసి దూరం వెళ్తుంటే వాడి సావు వాడు జావని, దాని సావు జావని అని వదిలిపెట్టలా. మనంట పరిగెట్టాడండి దేవుడు. ప్రేమ మన తండ్రిలాగా తల్లిలాగా మనంట పరిగెట్టాడు, మరలా కాపాడటానికి. మరలా మన దగ్గరకు వచ్చాడు. తండ్రి ప్రేమ, పరలోక తండ్రి ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలలో తల్లి తన పసిబిడ్డను మరిచిన నేను మాత్రం ఎన్నో మరువను అంటాడండి. నీ పేరు నా అరచేతుల్లో చెక్కుకున్నాడు అంటాడు. అది తండ్రికి ఉన్నట్టు ప్రేమ, తండ్రి ప్రేమ. పుత్రుడైన సర్వేశ్వరుడు పిల్లారా మనిషిగా మన కొరక ఈ లోకంలో జన్మించి ఆయన మానవాళి రక్షణార్థమై తండ్రి దేవునికి విధేయతను చూపించి ఆ పుత్రుడైన సర్వేశ్వరుడు మన పాపాల కొరకే సిలువలో మరణించాడు. 3వ నాడు సజీవుడిగా లేచాడు. చివరికి మోక్షారోహణమయ్యాడు. నీకు నాకు నిత్య జీవితాన్ని ప్రసాదించాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు ఏమంటున్నాడు ఈనాటి సువార్తలో, ఈనాటి సువిశేషం? ఎల్లప్పుడూ మీతో ఉండుట కొరకై ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మీతో ఉండి మిమ్ము సంపూర్ణ సత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. హీ విల్ బీ విత్ యూ ఆల్ ద టైమ్స్. ఈజ్ గోయింగ్ టు బీ విత్ యూ ఆల్ ద టైమ్. గడిచినటువంటి ఆదివారం పెంతెకొస్తు మహోత్సవాన్ని కొనియాడుకున్నాం కదా. ఏం చదువుకున్నాం? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. పెంతెకొస్తు పండగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమికూడి ఉండిరి.
పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమికూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వనితో అగ్నినాళికల రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వేంచేసి వచ్చాడు. పరిశుద్ధాత్మ వారికి శక్తిని వసగిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడుచు దేవుని యొక్క సువార్తను బోధించారు. భయముతో ఉన్నటువంటి వారు ధైర్యముగా ముందుకు వెళ్ళారు. దేవుని యొక్క ప్రేమని అందరికి కూడా ప్రకటించగలిగారు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనతో ఉండి చేసే అద్భుతమైన కార్యం. మనకు ధైర్యాన్ని ఇస్తుంది, మనకు మార్గాన్ని చూపిస్తుంది, మనం నడిపిస్తుంది. అందరము కూడా ప్రిల్లారా, అత్రియేక దేవుడు మనతో ఉండాలని, ఈ కనువిప్పు మనకు కలిగించాలని, మనం త్రియేక దేవునిలో జీవిస్తున్నాం, మనగలుగుతున్నాం, ఆయన ద్వారా రక్షణ పొందుకుంటున్నాం. ఆ త్రియేక దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి దీవించాలని తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడైనటువంటి పరలోక తండ్రి, మా కొరకై మానవునిగా జన్మించినటువంటి లోకరక్షకుడు అయినటువంటి క్రీస్తు ప్రభువా, ఎల్లప్పుడూ మాతో ఉండేటువంటి మాకు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మదేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఓ త్రియేక సర్వేశ్వర, ఎల్లప్పుడూ కూడా మా జీవితాలు మీతోనే, మీలోనే, మీ అందే ప్రభువా. మీరు లేక, నీవు లేక మేము లేము తండ్రి. ఈనాడు నీ యొక్క తత్వాన్ని గురించి, నీ మహత్వాన్ని గురించి, నీ మర్మాన్ని గురించి, నీ యొక్క ఆ యొక్క ట్రినిటీ, త్రిత్వాన్ని గురించి తెలుసుకొని ఉండగా, ఓ దేవా, నీవే ఈ సకల సృష్టి చరాచర రాశులకు అధికారివి. నీవే పరలోక తండ్రివి, కుమారునివి, పరిశుద్ధాత్మవి. ఎల్లప్పుడూ మాతో ఉండయ్యా, మమ్మ నడిపించు నాయన. పరలోక తండ్రి, నీ ప్రేమను మాపై కుమ్మరింపచేయి. ఏ రీతిగా ఆదిలో ప్రజలు పాపము చేసి నీకు దూరమైనప్పుడు నీ ప్రేమ కరిగిపోకుండా, తరిగిపోకుండా మా వెంట వచ్చావో, మమ్మ ప్రేమతో మరలా రక్షించుకున్నావో ప్రభువా, ఆ ప్రేమను మా మీద కుమ్మరింపచేయండి. ఓ యేసురాజా, మమ్మల్ని కాపాడటం కొరకే నువ్వు మానవునిగా, మనిషిగా ఈ లోకంలో పుట్టావు, సిలువనెక్కావు, శ్రమలు పొందావు, మరణించావయ్యా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నీ సిలువ మరణములోనే మాకు రక్షణ, నీ సిలువ శ్రమలలోనే మాకు విమోచన, నీ సిలువ మరణము ద్వారానే, ఉత్థానము ద్వారానే మాకు పరలోక భాగ్యమని విశ్వసించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. ఓ పరిశుద్ధాత్మదేవా, పరలోక తండ్రి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనంలో పలికినట్లుగా నా ఆత్మను మీ అందరిపై కుమ్మరిస్తానని పలికాడు. క్రీస్తు భగవానుడు యోహాను సువార్తలో వాగ్దానం చేసినట్లుగా 14-15 వచనాలలో మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తానని పలికారు. ఓ ఆదరణకర్త, మాతో ఎల్లప్పుడూ ఉండువాడా, మమ్మ బలపరచువాడా, నీ యొక్క జ్ఞానాన్ని, నీ యొక్క వరాలను మాకు అనుగ్రహించేట పరిశుద్ధాత్మదేవా, మమ్మ నింపండి. ఓ దేవా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డని గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబంలో శాంతి, సమాధానం దయచేయండి. ఈనాడు ఈ దివాళీ పూజలో పాల్గొనే ప్రతి బిడ్డను, ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.